నమస్కారం. నేను మీ స్వరూప్ టిషన్. మహాభారతం అనగానే మనకు కురుక్షేత్రం, శంఖారావాలు, కత్తుల చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తాయి. కానీ వ్యాస మహర్షి మహాభారతాన్ని ఒక యుద్ధ కథగా రాయలేదు. అదొక కుటుంబ కథ. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని శాసించగల అఖండమైన సంపద, ఎదిరించలేని సైన్యం, భీష్మ ద్రోణుల్లాంటి మహానుభావుల అండ ఉన్న కురువంశం పేకమెడలా ఎందుకు కూలిపోయింది? కట్టుబట్టలతో అరణ్యాల పాలై సర్వం కోల్పోయి అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్న పాండవుల కుటుంబం కష్టాల సుడిగుండంలో కూడా ఎందుకు చెక్కుచెదరలేదు? హస్తినాపురానికి ధనకరువు లేదు, కానీ అక్కడ ప్రేమకు కరువు వచ్చింది. రాజ్యాధికారం మీద ఆశతో రక్త సంబంధాల మధ్య గౌరవం చచ్చిపోయింది. రాతి గోడలతో కోటలు కట్టొచ్చు, కానీ ఆత్మీయత లేని కోట ఎప్పటికీ స్వర్గం కాలేదు. మన సనాతన ధర్మం ఒక కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఏనాడో చెప్పింది. ఈరోజు మహాభారతంలోని అద్భుతమైన ఘట్టాల ద్వారా ఆ కుటుంబ విలువలేంటో తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ, పితృభక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి మరియు త్యాగం. దేవవ్రతుడు, కురు వంశానికి కాబోయే మహారాజు, ఎంతో పరాక్రమవంతుడు. కానీ తన తండ్రి శంతను మహారాజు సత్యవతి అనే మత్స్యకన్యని ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోలేక లోపల కుమిలిపోతున్నాడని తెలుసుకున్నాడు. తండ్రి సంతోషం కోసం కొడుకు ఏం చేశాడు? సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రికి సత్యవతినిచ్చి వివాహం చేయి. ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకుంటున్నాను. నీ కూతురికి పుట్టే కొడుకే ఈ రాజ్యానికి రాజు అవుతాడు అని మాటిచ్చాడు. నువ్వు రాజువి కాకపోవచ్చు, కానీ నీకు పుట్టే కొడుకులు నా మనవళ్ల మీద దండెత్తి రాజ్యం లాక్కుంటే అని ఆ జాలరువాడు అడిగినప్పుడు ఆకాశం దద్దరిల్లేలా ఒక ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. నా తండ్రి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఈ క్షణం నుండి నేను బ్రహ్మచారిగానే మిగిలిపోతాను, నాకు వివాహమే వద్దు అని భీకరమైన శపథం చేశాడు. తండ్రి సంతోషం కోసం తన సామ్రాజ్యాన్ని, యవ్వనాన్ని, తరాలను త్యాగం చేసిన ఆ దేవవ్రతుడే భీష్ముడయ్యాడు. కుటుంబం కోసం స్వార్థాన్ని వదులుకోవడం అంటే ఏమిటో భీష్ముడిని చూసి నేర్చుకోవాలి. యక్ష ప్రశ్నలు, పంచుకునే ప్రేమ. నాది అనే స్వార్థం వదిలి మనది అనే భావన. పాండవులు 5 ఎందుకు గెలిచారో చెప్పడానికి అరణ్యపర్వంలోని యక్ష ప్రశ్నల ఘట్టం ఒక్కటి చాలు. అజ్ఞాతవాసంలో నీళ్ల కోసం వెళ్లిన 4 తమ్ముళ్ళు మాయా సరస్సు దగ్గర యక్షుడి చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన ధర్మరాజుతో యక్షుడు, నీ ధర్మానికి మెచ్చాను, ఈ 4 ఒకరిని మాత్రమే బతికిస్తాను, ఎవరి ప్రాణాలు కావాలో కోరుకో అంటాడు. ధర్మరాజు తన సొంత తమ్ముళ్ళైన భీమార్జునులను కోరుకోలేదు. నకులుణ్ణి బతికించు స్వామి అంటాడు. యక్షుడికి ఆశ్చర్యం వేసింది. నిన్ను యుద్ధంలో కాపాడే భీమార్జునులను వదిలి సవతి తల్లి కొడుకైన నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, నా తండ్రి పాండురాజుకు కుంతి, మాద్రి 2 భార్యలు. కుంతికి నేనెలాగూ బతికే ఉన్నాను, మరి మాద్రి వంశం కూడా నిలబడాలి కదా. 2 తల్లులకు చెరో కొడుకు బతికి ఉండాలి, అందుకే నకులుడు బతకాలి అన్నాడు. అదీ బంధం అంటే? సవతి తల్లి కొడుకు అని చూడలేదు, తన సొంత రక్తమే ముఖ్యం అనుకోలేదు. ఆ ప్రేమ, ఆ ఐకమత్యమే పాండవులను విశ్వ విజేతలుగా నిలబెట్టింది. మయసభ, అసూయ అనే అగ్ని. కుటుంబాన్ని కాల్చేసే అసూయ. భక్తులారా, దుర్యోధనుణ్ణి యుద్ధరంగంలో ఎవరూ చంపలేదు. వాడిని వాడి మనసులో ఉన్న అసూయ ఎప్పుడో చంపేసింది. ఇంద్రప్రస్థంలో పాండవులు నిర్మించిన మయసభ చూడటానికి దుర్యోధనుడు వెళ్ళాడు. అక్కడ పాండవుల సంతోషాన్ని, వారి అఖండ వైభవాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. నేల అనుకుని నీటిలో పడటం, నీళ్ళు అనుకుని నేల మీద పడటం జరిగాయి. కానీ దుర్యోధనుడు పడిపోయింది నీటిలో కాదు, అసూయ అనే సుడిగుండంలో. హస్తినాపురంలో వాడికి దేనికి లోటు లేదు. తండ్రి మహారాజు, వాడే కాబోయే యువరాజు. కానీ అన్నదమ్ముల సంతోషాన్ని చూసి ఓరవలేకపోయాడు. ఆ ఒక్క చిన్న అసూయ శకుని మాయాజూదానికి దారితీసింది. ఆ జూదం నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దారితీసింది. ఆ వస్త్రాపహరణం యావత్ కురువంశ నాశనానికి దారితీసింది. అగ్ని తన్ను పుట్టించిన కట్టెనే కాల్చి బూడిద చేసినట్లు అసూయ ఎవరి మనసులో పుడుతుందో వారినే సర్వనాశనం చేస్తుంది. పుత్రమోహం, తల్లిదండ్రుల బాధ్యత. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు మాత్రమే కాదు, పుత్రమోహంతో మనసు కూడా అంధుడే.
విదురుడు లాంటి మహాజ్ఞాని ఎన్నోసార్లు నీ కొడుకు చేసేది అధర్మం, వాడిని ఆపు మహారాజా అని హెచ్చరించాడు. కానీ కొడుకు మీద ఉన్న గుడ్డి ప్రేమతో దుర్యోధనుడు చేసే ప్రతి తప్పును ధృతరాష్ట్రుడు వెనకేసుకొచ్చాడు. కొడుకుని దండించాల్సిన తండ్రి వాడి పాపాలకు వంతపాడాడు. ఫలితం 100 మంది కొడుకులను కళ్ళ ముందే పోగొట్టుకున్నాడు. కానీ కుంతీదేవి అలా కాదు. ఆమె పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వలేకపోయింది, అడవుల పాలు చేసింది. కానీ తన పిల్లలకు ధర్మాన్ని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని నూరిపోసింది. కృష్ణుడు ఏ వరం కావాలత్తా అని అడిగితే, నాకు కష్టాలే ఇవ్వు కృష్ణ, కష్టాలుంటేనే నిన్ను తలుచుకుంటాను, నా పిల్లలు ధర్మం తప్పకుండా ఉంటారు అని కోరుకున్న మహాతల్లి కుంతి. ధర్మం లేని ప్రేమ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతుంది. ధర్మంతో కూడిన ప్రేమ కుటుంబాన్ని చరిత్రలో నిలబెడుతుంది. క్షమాగుణమే దైవత్వం. క్షమాగుణం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు పిల్లలందరూ చనిపోయారు. ద్రౌపది గుండెకోత వర్ణించలేనిది. పాండవులు రాజ్యాధికారం చేపట్టారు. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడు? తన పాలిట శత్రువులు, తన కష్టాలన్నింటికీ కారణమైన పెద్దనాన్న ధృతరాష్ట్రుడి మీద, గాంధారి మీద పగ తీర్చుకున్నాడా? లేదు. వారిని హస్తినాపురానికి తీసుకువచ్చి కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా 15 సంవత్సరాల పాటు వాళ్లకు సేవ చేశాడు ధర్మరాజు. వాళ్ళ తప్పును క్షమించాడు. అదే మహాభారతం నేర్పిన అత్యున్నత విలువ. అహంకారం కంటే బంధాలు గొప్పవి, కోపం కంటే ప్రేమ గొప్పది, పగ కంటే క్షమాగుణం గొప్పది. ఆస్తులు, కోటలు ఏవీ శాశ్వతం కాదు. మనం పంచిన ప్రేమ, ఒకరికి మనం ఇచ్చిన క్షమాపణ మాత్రమే శాశ్వతం. అసూయతో రగిలిపోయే కురువంశంలా కాకుండా క్షమించి హక్కును చేర్చుకునే పాండవ వంశంలా మన ఇళ్లను మార్చుకుందాం. అదే మన సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప బహుమతి. ఈ వీడియోను చూసిన తర్వాత ఒక్క క్షణం ఆగి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. మన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? మన మాట కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? మన క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? మన ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఇంకా ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సంపాదించిన ధనం మనతో రాదు, కట్టిన ఇల్లు మనతో రావు, సంపాదించిన ఆస్తులు కూడా మనతో రావు. కానీ మనం పంచుకున్న ప్రేమ మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. మనుషులు ఎప్పటికీ మనతో ఉండరు. అందుకే ప్రేమించాల్సిన వారిని ప్రేమించండి, గౌరవించాల్సిన వారిని గౌరవించండి, క్షమించాల్సిన వారిని క్షమించండి, ఆప్యాయంగా పలకరించాల్సిన వారిని ఈ క్షణమే పలకరించండి. ఎందుకంటే జీవితంలో అత్యంత విలువైన సంపద ఆస్తి కాదు, మన కుటుంబం. అత్యంత విలువైన బంధం రక్త సంబంధం కాదు, ప్రేమతో నిలిచిన అనుబంధం. అదే మహాభారతం మనకు నేర్పిన కుటుంబ ధర్మం. మీకు నేను చెప్పిన ఈ సమాచారం నచ్చితే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలోని ధర్మ సూక్ష్మాలు మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి ప్రతి తెలుగు ఇంటికి చేరేలా షేర్ చేయండి. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.